మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంతవరకు కూడా కని విని ఎరగని ఎగ్జిబిషన్ ఒంగోలులో పెట్టడం జరిగింది. ఒంగోలు మంగమ్మ కాలేజీ ఆవరణలో పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారు. తర్వాత వచ్చి మా దాంట్లో వింతలు ఏంటంటే ఇతర దేశాలు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా నుంచి కూడా రకరకాల పక్షులు తీసుకొచ్చాము. అలాగే పాములు కూడా తెచ్చాము. రకరకాల ఇంత జంతువులన్నీ కూడా మా ఎగ్జిబిషన్లో ఉన్నవి. అలాగే చేపలు, ఫిష్ వచ్చేసేసి వింత దేశాల నుంచి కూడా సింగపూరు, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి కూడా కొన్ని చేపలు దిగుమతి చేయడం జరిగింది. అలాగే ఇంకా న్యాచురల్గా సింగపూర్, మలేషియా నుంచి కూడా న్యాచురల్ జలకన్నెలను తీసుకురావడం జరిగింది. జలకన్నెలు కూడా చూసి అందరూ ఆలోచిస్తూ అందరూ విపరీతమైన సెల్ఫీలు దిగటం జరుగుతుంది. అందుట్లో ఇంకేంటంటే కొత్తగా మేము చేసింది ఏంటంటే రకరకాల వింత ఐటమ్స్, జెయింట్ వీలు, అమ్యూజ్మెంట్ పెట్టడం జరిగింది. రకరకాల ఐటమ్స్ ఇంతవరకు ఒంగోలులో కూడా పెట్టని ఐటమ్స్ కూడా మేము పెట్టాము. ఇంతకుముందు కూడా అమర్నాథ్, తాజ్మహల్ కూడా మేము ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో పెట్టాము. కాబట్టి ఒంగోలు పట్ల ప్రజలందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంతవరకు కని విని ఎరగని ఎగ్జిబిషన్, మెగా ఎగ్జిబిషన్ పెట్టాం కాబట్టి అందరూ వచ్చి, ప్రకాశం జిల్లా అందరూ కూడా వచ్చి చూసి ఆనందించవలసిందిగా మా కమిటీ కోటిరెడ్డి గారు, రాజారెడ్డి గారు, ఈదిపల్లి శివ, మేము ముగ్గురు కలిసి ఇది స్థాపించడం జరిగింది. మేము కూడా ఇదే చేసి ఇక్కడే కాకుండా మైసూర్, బెంగళూరు, మెడ్రాస్, వైజాగ్, హైదరాబాద్ పెద్ద సిటీల్లో పెట్టే ఎగ్జిబిషన్లు ఇవి. ఇది మా ప్రకాశం జిల్లా, మేము ఒంగోలు కాబట్టి మేము మొట్టమొదటిసారిగా ఈ వింతలన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ కూడా చూసి ఆనందించవలసిందిగా, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చూసి ఆనందించవలసిందిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవే జలకన్నెలు. వీళ్ళు కాకుండానే ఇక ఐటమ్స్ వచ్చేసేసి రంకుల రాట్నాలు, అన్ని రకరకాల రంకుల రాట్నాలు, జెయింట్ వీల్ కానీ, గుర్రాలు, బ్రేక్ డాన్స్, కొలంబస్, రకరకాల ఇంత కొంచెం లేటెస్ట్ ఐటమ్స్ అన్ని పెట్టాము. ఇంకా చిన్నపిల్లల ఐటమ్స్ అయితే ఇంకా చాలా వెరైటీగా పెట్టాం. పార్క్ లాగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఎందుకంటే సాగర కన్య అనే ఇది ఎక్కడ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. తర్వాత పిల్లల గేమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అన్ని కూడా ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్, పిల్లలకి ఆహ్లాదంగా చిన్న పక్షులు కానీ వెరైటీగా డిఫరెంట్ గా అన్ని కొత్త మోడల్స్ లో మనం ఇక్కడ ల్యాండ్ చేయడం కూడా చాలా బాగుంది. ఇది అందరికి కూడా పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. కాబట్టి అందరూ కూడా మన ఒంగోలు పట్టణ ప్రజానికం అందరూ కూడా ఈ సందర్శించి సంతోషించవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా మొత్తం అందరూ కూడా వచ్చి ఈ సాగర కన్య అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం సముద్ర జలాల్లో ఎలా ఉందో అలా న్యాచురల్ గా ఉంది కాబట్టి చూడటానికి చాలా ఉంటుంది. టికెట్ కూడా చాలా తక్కువ, 100 రూపీస్ అంటే చాలా తక్కువ ఇది. ఎందుకంటే బయట 1000 రూపీస్ తక్కువ ఉండదు. మనం హైదరాబాద్ కానీ అలా కనుక వెళ్ళినట్లయితే 1000 రూపీస్ తక్కువ ఉండదు. ఇక్కడ 100 రూపీస్ అంటే మన వాళ్ళు చాలా తక్కువకి పెట్టారు ఛార్జ్ కూడా. మన ఒంగోలు కెపాసిటీకి మన ఒంగోలు వాళ్ళే ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి తక్కువకి ప్రకాశం జిల్లా వాటికి మనకి మంచి అవకాశం. కాబట్టి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఈ యొక్క జలకన్య గాని, ఈ ఫిషెస్ గాని, ఈ పిల్లల గేమ్స్ గానీ అన్ని చూడవలసిందిగా కోరుతున్నాం. చాలా బాగుంది. ఎంట్రన్స్ లో పక్షులు, పాము అయితే భయం వేసింది కానీ లోపల మొత్తం చాలా బాగుంది. రియల్ గా టన్నల్ లోపలికి వెళ్ళి చూసినట్టే ఉంది. సాగర కన్య అంత అనిపించలేదు. లేదు, చాలా బాగుంది. జిల్లాలోనే ఎక్కడ పెట్టలేదు, ఇక్కడ మా ఒంగోలులో పెట్టారు. బాగుంది. ఐటమ్స్ కూడా చాలా బాగుంది.